ఏఐ శ్రీరాంపూర్ గురించి అమెరికాతో పాటు ఇతర దేశాల్లో చర్చించుకుంటున్నారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ముత్తారంలో ఇందిరమ్మ ఇళ్ల నమూనాను పరిశీలించారు. అడవి శ్రీరాంపూర్ ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణలోనే మొదటిసారిగా ఏఐ కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. ఏఐ విద్యా విధానంలో ప్రభుత్వ పాఠశాలలో ఆదర్శంగా నిలిపేలా కృషి చేయాలని విద్యార్థులు ఉపాధ్యాయులకు సూచించారు. దూరం వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మన మేధస్సును పెంచుకునే ప్రయత్న భాగంలోనే ఈ రోజు ల్యాబ్లు ఉపయోగపడతాయి. మేము మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ టీ ఫైబర్ ద్వారా మరి అందించిన ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని వారి ఇంట్లో ఉన్న టీవీ దాన్ని స్మార్ట్ టీవీగా కన్వర్ట్ చేసిన ఈ టీ ఫైబర్ దాన్ని ఉపయోగించుకొని ఈ కృత్రిమ మేధకు సంబంధించిన ఒక టూల్ ను ఉపయోగించుకొని, ఆ టూల్ ఏంది 100 టూల్స్ లో ఒక టూల్, అది పర్ప్లెక్సిటీ అని చాలా వేగవంతంగా ప్రాసెస్ అయ్యే టూల్. దాన్ని ఉపయోగించుకోవాలని ఆలోచన రావడం, దాన్ని ఉపయోగించుకొని క్లాసులు మొదలు కాకముందే 5 చాప్టర్లు కంప్లీట్ చేసుకొని ఈ రోజు అందరికంటే ముందంజలో ఉండే ప్రయత్నం చేశాం. దేని వల్ల సాధ్యమైంది? ఇంట్లో సాంకేతిక పరమైన ఒక డివైస్ ఉంది, స్మార్ట్ టీవీ ఉంది. ఆ స్మార్ట్ టీవీని ఉపయోగించుకొని రేపు రాబోయే కాలంలో మొత్తం యావత్ రాష్ట్రంలో ఉంటున్న ప్రజానికానికి ఎన్ని ఇల్లులు ఉన్నాయో అన్ని ఇళ్లకు కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు అడవి శ్రీరాంపూర్ గ్రామంలో పెద్దపల్లి జిల్లాలో మొట్టమొదటిసారిగా పోయి ఏఐ రూరల్ ల్యాబ్ని స్టార్ట్ చేస్తూ ఉంది. ఈరోజు గౌరవ మంత్రివర్యులు దీన్ని ఇనాగ్రేట్ చేయబోతూ ఉన్నారు. ఇది దేశంలోనే మొట్టమొదటి ఏఐ రూరల్ ల్యాబ్. ఇక్కడ ఒకప్పుడు ఎలాంటి కనెక్టివిటీకి లేని అత్యంత మారుమూల ప్రాంతమైన అడవి శ్రీరాంపూర్లో టీ ఫైబర్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ ఇచ్చి ప్రస్తుతం మన ప్రభుత్వ పాఠశాలకి ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ ఇచ్చి ఇక్కడ ఒక ఏఐ ల్యాబ్ అనేది స్టార్ట్ చేశాము. ఇక్కడ ఏఐ ల్యాబ్లో మనకి దాదాపు 100కు పైగా ఏఐ టూల్స్ని యూజ్ చేసి పిల్లల విద్యాబోధన అనేది ఎంత సులభతరం చేయాలి, దాంతోపాటు వీళ్ళు నేర్చుకున్న విద్యాబోధన ఎంత ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఎంత రియలిస్టిక్గా అర్థం చేసుకోవచ్చు అనే విధానాన్ని వీళ్ళకి ఇవ్వాలని ఇక్కడ ఉన్న టీచర్స్కే కాదు, దాంతోపాటు స్టూడెంట్స్ కూడా ట్రైనింగ్ సంబంధించిన మాడ్యూల్స్ కానీ ఆన్లైన్ ఎల్ఎంఎస్ అండ్ ఆఫ్లైన్ ఎల్ఎంఎస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. వీళ్ళకి ఒక కార్పొరేట్ స్థాయి ల్యాబ్ ఉండాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడ ఒక 4 హై ఎండ్ డెస్క్టాప్స్ ఏర్పాటు చేసి సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈరోజు మనం వాళ్ళకి ఈ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో దాదాపు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 12,750 గ్రామాలు ఉన్నాయండి. దాంట్లో ఇప్పటికే 9,000 గ్రామ పంచాయతీలలో మనము అన్ని పనులు పూర్తి చేసుకున్నాము. అతి త్వరలోనే మిగతా కూడా ఈ సేవలు విస్తరించే ప్రయత్నాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేస్తాము. థ్యాంక్ యూ. మాకు తెలంగాణ గవర్నమెంట్ ఐఎఫ్పీ ప్యానల్స్ని ప్రొవైడ్ చేసింది, కానీ మేము ఇంటర్నెట్ సౌకర్యం లేనిపోవడం వల్ల మేము దాన్ని యూజ్ చేసుకోలేకపోయినాం. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మాకు టీ ఫైబర్ గురించి టీ ఫైబర్ వారు మా విలేజ్ని సెలెక్ట్ చేసుకొని ఫ్రీ వైఫై అనేది మొదలుపెట్టారు. ఈ టీ ఫైబర్ ద్వారా మేము మా లెసన్స్ని వింటున్నాము. అండ్ ఏదైనా మాకు నార్మల్గా చూసేది, ప్రాక్టికల్గా చూసేది బాగా మైండ్లో గుర్తుండిపోతుంది. ఇప్పుడు సార్ చెప్పేదే కాకుండా మేము ఇప్పుడు లెసన్స్ వింటున్నాము. అండ్ హార్ట్ స్ట్రక్చర్ కానీ కిడ్నీ స్ట్రక్చర్ కానీ ఇన్ని రోజులు బోర్డు మీద గీసేవాళ్ళు, మాకు అర్థం కాకపోయి ఉండేది. కానీ ఇప్పుడు మేము లైవ్లో చూస్తున్నాము, యానిమేషన్ వీడియో చూస్తుండడం వల్ల మాకు చాలా గుర్తుండిపోతుంది. అండ్ ఈ టీ ఫైబర్ ఎలా అంటే, ఈ టీ ఫైబర్ని పాత టీవీలు ఉంటాయి కదా, ఆ టీవీని కూడా మనం కంప్యూటర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మేము స్కూల్లో లెసన్స్ విని ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు చదువుకొని ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఈ టీవీలో కూడా మనకి టీశాట్ అనే ఆప్షన్ ఉంది. ఈ టీశాట్ అనే ఆప్షన్లో మేము లెసన్స్ మళ్ళీ కూడా వినొచ్చు. అండ్ ఇప్పుడు మాకు కొత్తగా ఏఐ కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు ఏఐని కూడా మేము చాలా బాగా యూజ్ చేసుకోగలుగుతున్నాము.